హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టాలో బాగా ఫేమస్ అవుతున్న రెసిపీ అయితే నేను చేయబోతున్నా. ఫ్రూట్ పలావు అనుకుంటా. నేమ్ అయితే సరిగ్గా తెలియదు, కానీ దాన్ని నేను ఇన్స్టాలోనే చూసి ట్రై చేస్తున్నా. చూడండి, దీనికోసం అయితే నేను నెయ్యి తీసుకున్నా. 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. అరటి పండ్లు, గోధుమ రవ్వ, కొంచెం కొబ్బరి తురుము అండ్ బెల్లం. ఇవి 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. చూడండి, నేనైతే ఈ విధంగా ప్రాసెస్ చేస్తున్నాను. ముందుగానైతే నెయ్యి తీసుకొని దాన్ని కొంచెం రవ్వ వేసి 1 కప్ రవ్వనైతే తీసుకున్నా. చూడండి, గోధుమ రవ్వ. దీన్ని నెయ్యిలోనైతే ఫ్రై చేయాలి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టి రవ్వనైతే వేయించాలి. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో చూడండి. అరటి పండ్లు అయితే 2 తీసుకున్నాను. 1 కప్పు రవ్వ కాబట్టి 2 తీసుకున్నా. ఎక్కువనైనా తీసుకోవచ్చు. అరటి పండ్లు బాగా పండాలి. బాగా పండినవి అయితే టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, నేనైతే 2 తీసుకున్నాను. వీటిని అరటిపండు అయితే పేస్ట్లా తయారు చేయాలి. చేసి ఈ రవ్వ ఉంటుంది కదా, చూడండి, ఇలానైతే అరటిపండు గుజ్జు చేసా మొత్తం. స్పూన్తో చేయొచ్చు, కానీ ఇవి కొంచెం పండలేదు, అందుకే చేతితో చేసా. రవ్వలోనైతే మిక్స్ చేయాలి దీన్ని. చూడండి, రవ్వ వేయించి పెట్టా కదా, అందులోనే ఇది వేసి మిక్స్ చేస్తున్నా. వీటితో పాటు కాస్తంత కొబ్బరి తురుము, నేను పచ్చిదే తీసుకున్నా, ఎండిందైనా పర్లేదు. మేము ఈరోజు కొబ్బరి కొట్టాము, అందుకే పచ్చిది వేస్తున్నా. చూడండి, బెల్లము. ఇది బౌల్ అయితే చిన్నది, రవ్వ అంతా కాదు. చిన్న బౌల్లో కాస్తంత రవ్వ వేసుకోవాలి, బెల్లం వేయాలి. చూడండి, ఈ బెల్లం అయితే అన్నీ మిక్స్ చేయాలన్నట్టు. గోధుమ రవ్వ అండ్ బెల్లము, కొబ్బరి తురుము, అరటిపండు, ఇవైతే అన్నీ 4 ఇంగ్రీడియంట్స్ కలిసిపోవాలి. స్టవ్ అయితే ఆన్లోనే ఉంది. సిమ్లో పెట్టి ఈ బెల్లము మొత్తం కరిగిపోయేలా కలపాలి. రవ్వ కూడా గోల్డెన్ కలర్ వస్తుంది, అలా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. నేను బెల్లం బాగా అంటే పగలగొట్టలేదు, చిన్న ఉండలు ఉంది, దాన్ని అలా చేసా. చూడండి, గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది రవ్వ. ఇవన్నీ మిక్స్ అయ్యాయి. ప్యాను అంటే బౌల్కి కూడా అతుక్కోకుండా ఉంది. దీన్ని ఇప్పుడు తీసేయాలి. ఆవిరిలో ఉడికించాలి దీన్నైతే. దీనికోసం బౌల్ అయితే తీసుకొని వాటర్ హీట్ చేస్తున్నా. వాటర్ వేడయ్యాయి. చూడండి, దీనికోసం అరటాకులు అయితే ఇంపార్టెంటు. అరటాకులే ఫేమస్ అసలు ఈ ఫుడ్కి అయితే. చూడండి, మాకు అరటి చెట్టు ఉంది, అందుకే వీటిని తీసుకున్నా. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయి, అందుకే నేను చేస్తున్నా. చూడండి, ఇందులోనైతే ఇది ఇంకొంచెం కలపాలి. ఇంతకుముందు ఆ బౌల్లోనే కలిపా, ఇప్పుడు చేతితో కలపాలి. చూడండి, దీన్ని కొంచెం గట్టిగా ఉంది, దీన్ని మళ్ళీ కలిపి చేస్తా. చూడండి, దీన్ని అయితే కలుపుతున్నా. ఇలా ఉంటే సరిపోతుంది. అరటాకుల్లో ఈ విధంగా పెట్టి చేయాలి. ఆయిల్ ఏది అప్లై చేయట్లేదు, ఓన్లీ ఆకు పైనే పెట్టి చేస్తున్నా. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ అలాగే చేసేయాలి.
మా పిల్లలైతే ఆతృతగా ఆకులు అందిస్తూ ఉన్నారు చేయడం కోసం. ఇదేదో కొత్త వంటకం అనేసి ప్రసాదంగా అనుకుంటున్నారు వాళ్ళు. ప్రసాదం ప్రసాదం అనేసి. ఫైనల్గా నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను చూడండి. ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోనైతే అవన్నీ పెట్టేయాలి. చూడండి నేనైతే ఇందులో పెట్టేస్తున్నా. వాటర్ కూడా హీట్ అయ్యాయి. నేను ఇది 1 కప్పే కాబట్టి కొన్ని అయ్యాయి. చూడండి వాటర్లోనైతే ఒక బౌల్ తీసుకొని అది అందులో వేసి, ఇది కొంచెం బౌలు పెద్దగా ఉంది అందుకే అది వేసా. దీనిపైన మూత సరిపోయేది పెట్టాలి. ఇడ్లీ పాత్రలోనైనా పెట్టచ్చు, కానీ నేను ఇలా ట్రై చేస్తున్నా. చూడండి సెట్ అయింది ఈ క్యాప్ అయితే దానికి. ఒక 10 మినిట్స్ అయితే పర్లేదు, ఆవిరిలో ఉడుకుతుంది. చూడండి కంప్లీట్ అయింది. ఈ మొత్తం గ్రీన్ కలర్ ఆకులన్నీ గ్రీన్లో ఉన్నాయన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. హీట్గా అయితే ఏం లేదు, చేత్తో కూడా తీసుకోవచ్చు. చూడండి నేను చేత్తోనే తీసి చూపెడుతున్నా. ఫైనల్గానైతే ఇదేనండి ఇన్స్టాలో బాగా ఫేమస్ అవుతున్న ఫుడ్. ఫ్రూట్ పలావో ఏమో నేమ్, నాకైతే గుర్తులేదు. ఫ్రూట్ పలావో అనే నేను అనుకుంటున్నా. ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుంది ఆవిరిలో ఉడికించడం. ఎక్కువసేపు టైం పట్టదు. కలర్ అయితే గ్రీన్ కలర్లో ఉన్నవి చేంజ్ అయింది. చూడండి ఫైనల్గానైతే ఇవి ఉండలు కూడా వస్తున్నాయి. ఇది టేస్ట్ చూడాలి. మా పిల్లలైతే టేస్ట్ చూస్తామంటున్నారు. చూడండి ఫైనల్గానైతే వాళ్ళకి ఇచ్చా. టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పారు. లాస్ట్లోనైతే ఈ విధంగా చూపెడుతున్నా. ఆకులన్నీ కలర్ చేంజ్ అయిపోయాయి. టేస్ట్ కూడా అదిరిపోయింది. చేసుకోండి మీరు కూడా. ఫైనల్గానైతే ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు వీడియోస్, కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమంది వీడియోస్ చూస్తారు. ఫైనల్గానైతే ఇదేనండి. ఓకే ఫ్రెండ్స్.